గత వారం మత్తయి వార్త అధ్యాయంలో పెళ్లి కుమారుడని, యేసుక్రీస్తు పెళ్లి కుమారుడని, సంఘం వధువని మనం నేర్చుకున్నాం. సంఘం వధువని, సంఘాన్ని వధువుగా వచ్చిన విధానాన్ని బట్టి మనం నేర్చుకున్న విషయం, సంఘాన్ని ఏ విధంగా ఆయన సంరక్షిస్తున్నాడు ప్రేమించి, ఏ విధంగా ఆయన కాస్తున్నాడు అనే విషయాల గురించి నేర్చుకున్నాం. సంఘాన్ని పరిశుద్ధపరచడానికి మృతైన కళంకమైన తెలియదేం లేక తాను వాక్యంతో ఉదక స్నానం చేస్తూ తాను అప్పగించుకున్న విధానాన్ని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత పాత బట్టకి కొత్త బట్ట ఎవరు కూడా మార్చివేయలు వేసిన అది చిరిగిపోతుందని, అలాగే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయాలి, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయాలి. అంటే పాత తిత్తులు ఏంటి, అసలు కొత్త ద్రాక్షారసం ఏంటి అంటే ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకి ఉన్న సంబంధం, వ్యత్యాసం అవి నేర్చుకున్నాం. ఈ సమయంలో మనం నేర్చుకోబోయే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మత్తయి 9వ అధ్యాయంలో 18-19 వచ్చిన చదువుకున్నాం. 18-19 వచ్చిన చదువుకున్నాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకునని. యేసు లేచి అతని వెంట వెళ్ళాను. చాలా యేసు లేచి అతని వెంట వెళ్ళింది. చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తుని గురించి 1-2 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. 1-2 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. చదవబడిన భాగంలో ఉన్న విషయం ఏంటంటే కొత్త తిత్తులు, కొత్త ద్రాక్షరసం, లేదా పాత తిత్తులు, కొత్త ద్రాక్షరసం, పాత బట్ట, కొత్త బట్ట, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేసిన తర్వాత వాటన్నిటి గురించి కూడా వివరించి ప్రభు వారికి చెప్పిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. ఎవరు వచ్చారంటే ఒక అధికారి వచ్చి నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినా ఈ వచ్చి ఆమె చేతులు ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని చెప్పని యేసుక్రీస్తుని రమ్మని అడిగాడు. అడగగానే యేసుప్రభు వెంటనే లేచి అతని వెంట వెళ్ళాడు. ఇది ఆ భాగంలో మనం చదువుకున్న భాగంలో విషయం. ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ అధికారి ఎవరు అంటే ఒక సమాజ మందిరపు అధికారి. ఎవరంటే సమాజ మందిరపు అధికారి. ఇశ్రాయేల్ దేశంలో సమాజ మందిరాలు ఉండేవి. సమాజ మందిరాలు ఉండేవి అంటే ఇట్లా చిన్న చిన్న దేవాలయం లాగా, అంటే ఋషుల దేవాలయం వేరు, సమాజ మందిరం సమాజంగా కూడుకుని వాక్యాన్ని అధ్యయనం చేసి వాక్యాన్ని ధ్యానించే విధానాలు వేరుగా ఉండేవి. వాక్యాన్ని అధ్యయనం చేయడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి గాను సమాజ మందిరాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ సమాజ మందిరపు అధికారి ఈయనకున్న పేరు ఏంటంటే యాయీరు అనే పేరు. అతని పేరు ఏంటంటే యాయీరు. ఈ యాయీరు అనే ఈ అధికారి ఏం చేశాడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వాస్తవానికి అతని కుమార్తె చనిపోయింది. చనిపోయింది. ఇప్పుడు ఈ అయినా చనిపోయినా కానీ ప్రభు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే యేసు ప్రభు వచ్చి ఆమె మీద చేయించితే ఆమె బ్రతుకుద్ది అనే విశ్వాసం ఉంచాడు.
కాబట్టి యేసు ప్రభు ఆమె మీద చెయ్యిస్తే ఆమె బ్రతుకుతుంది అని అంటే యాయిరు ఉద్దేశంలో యేసు ప్రభు ఎవరంటారు? దేవుడే. యాయిరు ఉద్దేశంలో దేవుడు ఎవరు? యేసు ప్రభువే. యాయిరు ఉద్దేశంలో యేసు ప్రభు ఎవరంటే దేవుడే. చాలా మందికి యేసు ప్రభు దేవుడు అంటే దాన్ని అంగీకరించలేదు. కారణం ఏంటంటే ఆయన శరీరాన్ని ధరించుకుని ఉన్నాడు. నిజమే. అందుకని యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే తాను దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. తాను దేవుని కుమారుడిగా బయలుపరుచుకున్నాడు. నిజమే. నేను దేవుని కుమారుని, నా తండ్రి నేను ఏకమై ఉన్నాం, నా తండ్రి ఇదివరకు పనిచేస్తున్నాడు, నేను కూడా పనిచేయాలి. ఈ రకంగా రకరకాలుగా తాను దేవుని కుమారుని అని చెప్పుకోవడానికి అనేక విషయాలు చెప్పడం జరిగింది. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి అంటే ఇంగ్లీష్లో మాట నేను చూశాను చోట, యేసుక్రీస్తు దైవత్వాన్ని సూచించే పేరుల్లో ఒక పేరు దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుడు అంటే ఏంటనుకున్నారు? యేసు ప్రభు పేరండి. దేవుని కుమారుడు అంటే ఏంటి? యేసు ప్రభు పేరు. యేసుక్రీస్తు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఈయన దేవుని కుమారుడు. అయితే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి అనేది మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడిగా చేసుకుని కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. యూదులు ఎందుకు యేసుక్రీస్తుని చంపడానికి ప్రయత్నం చేశారంటే అసలు యేసు ప్రభుని చంపడానికి గల కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు నేను దేవుని కుమారుడిని అని చెప్పుకున్నాడు. ఏం చెప్పండి? దేవుని కుమారుడు అంటే ఏంటి అర్థం? యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినాన బెతస్దా కోనేటిలో దగ్గర పక్షవాయు కలిగిన వ్యక్తిని బాగు చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విశ్రాంతి దినాన బాగుపడకూడదు కదా, నేను బాగు చేసింది ఎవరో అని అడుగుతారు. తను బాగు చేసిన వాడు నీ పరిపెత్తుకుని వెళ్ళమన్నాడు. నేను పరిపెత్తుకుని వచ్చేసానని చెప్పి సాక్ష్యం చెప్తాను. అప్పుడు వీళ్ళందరికీ కూడా కోపం వస్తుంది. విశ్రాంతి దిన ఆచారాన్ని మీరే యేసు ప్రభు అని అనుకుంటున్నారు అందరూ కూడా. విశ్రాంతి దిన ఆచారాన్ని మీరేడు అని చెప్పాడు. విశ్రాంతి దిన ఆచారాన్ని మేరడం కాకుండా ఇంకేం చెప్తున్నాడు యేసు ప్రభు? అన్నాడు నేను దేవుని కుమారుడను అని చెప్పి తన్ను దేవునితో సమానులుగా చేసుకుంటున్నాడు. దేవుని కుమారుడు చెప్తే ఏంటని అర్థం? దేవునితో సమానం అని అర్థం. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని కుమారుడు అంటే ఏంటి అర్థం? దేవుడు అని అర్థం. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 65-66 వచనాలు చదువుతాం చూడండి. ఆ భాగంలో ప్రధాన యాజకుడు యేసు ప్రభువును అడుగుతాడు. దానికంటే ముందు భాగం చదువు. దానికంటే ముందు అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవముగా దేవుని తోడని ఆనబెడుచున్నానని అన్నాడు. అందుకు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం చూడండి. నీవు అన్నట్టే ఇది మొదలుకుని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదోషణ చేశాడు. మన సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దోషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తెలుసున్నదని అడిగాను. అందుకు వారు
వీడు మరణమునకు పాత్రుడు అని చాలండి. ఈ వాక్యంలో ప్రధాన యాజకుడు యేసు ప్రభుని ఏమడుగుతున్నాడంటే, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ సంగతి మాతో చెప్పు అని అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, నీవు అన్నట్టే అంటాడు. యేసుప్రభు అన్నాడు, నీవు అన్నట్టే అని. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కురుపార్శ్వమున కూర్చుంటయో ఆకాశం మేఘాలున్నాయి వచ్చుటయో మీరు చూతురు అని చెప్పాడు. ఎప్పుడైతే ఇలా చెప్పాడో, దేవదోషం చేస్తున్నాడు అని 10 వస్త్రాలు పుచ్చుకొని మనకి సాక్ష్యంతో పని లేదు, మీరందరూ విన్నారు కాబట్టి ఇది దేవదోషం చేశాడు, ఈయన శిక్షకు పాత్రుడే అని చెప్పని ప్రభువుని శిక్షించడానికి హేరోదు దగ్గరికి తీసుకెళ్తారండి. కానీ హేరోదు దగ్గరికి తీసుకెళ్తారు. ఆ తర్వాత హేరోదు పిలాతు దగ్గరికి పంపిస్తారు. అది వేరే విషయం. మన సందర్భం ఏంటంటే, ఈ భాగంలో యేసు ప్రభు తాను ఏమని చెప్పుకున్నాడంటే, దేవుని కుమారుడే అని చెప్పుకున్నాడు. దేవుని కుమారుడు అని చెప్పి అంటే ఏంటంటే అర్థం, దేవదోషం చేస్తున్నట్టు వాళ్ళ ఉద్దేశం. దేవదోషం చేయదు. ఇందులో దేవదోషం ఏముంది అని అంటే, ఈయన మనుషుడై ఉండి తను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు కదా, మరి దేవుడు దేవదోషమే కదా అది. నేను దేవుణ్ణి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే నేను మనిషిని కాబట్టి. కానీ యేసుక్రీస్తు దేవుడు అని అంటే ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలండి. ఎందుకంటే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినవాడు. ఎందుకంటే ఆయన పరలోకం నుండి దిగి వచ్చినవాడు. కాబట్టి ఇప్పుడు ఈ యాయీరు అనే వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నా కుమార్తె చనిపోయింది, అయినా నీ వచ్చి ఆమె చేతులు ఉంచితే నా కుమార్తె బాగుపడుతుంది అని బ్రతిమలాడుకున్నాడు. యేసు ప్రభుని అడిగాడు అని అంటే ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. మరణం మీద అధికారం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరంటే ఒకటే, దేవుడికే అధికారం ఉంటుందండి మరణం మీద. మరణం మీద ఎవరికి అధికారం ఉంటుందండి? దేవుడికే అధికారం ఉంటుందండి. అందుకని దేవుడు చెప్పాడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలో, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి ఎవరు మేము తప్పించలేదు. అర్థమైందా? ఈ వాక్యంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మన మృతి నందించేవాడిని నేనే, బ్రతికించేవాడిని నేనే, గాయపరిచేవాడిని నేనే, స్వస్థపరిచేవాడిని నేనే. ఎవరు కూడా నా చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించలేదు, విడిపించలేదు. అంటే ఇప్పుడు మరణం మీద అధికారం ఎవరికి ఉంది అంటే ఖచ్చితంగా దేవుడికి ఉందండి. చూడండి 68వ కీర్తన 20వ వచనం చూద్దాం. 68వ కీర్తన 20వ వచనం. 68వ కీర్తన 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశం. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశం. అంటే మరణాన్ని తప్పించబడాలంటే అది దేవుని స్వాధీనంలోనే ఉందండి. ఆయన మాత్రమే తప్పించగలడు, ఆయన మాత్రమే తప్పించగలడు. సరే మంచిదండి, ఇక్కడ యెహోవా ఉంది కదా, ఇప్పుడు యేసుక్రీస్తు కదా ఇక్కడ స్వస్థపరచాలి, బాగు చేయవలసింది, మరణించిన ఆ యాయీరు కుమార్తెను బ్రతికించాల్సింది యేసు ప్రభు కదా. యేసు ప్రభుకి ఎక్కడ అధికారం? యేసు ప్రభు దేవుడా అని చెప్పి అనుకోవచ్చు చాలా మంది. నిజమే, ఆయన దేవుడే. అందుకనే యేసు ప్రభు లోక ప్రజల పాప పరిహారార్థమై మరణించి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు మరణం నుండి సమాధి నుండి లేపబడెను అనే పదాలు మాత్రమే చదివి ఆయన లేపబడ్డాడు కానీ ఆయన తనంతట తాను లేవలేదు అని చెప్పేవాడు చాలా మంది లేకపోలేదు. కానీ యేసు ప్రభు గురించి చెప్పబడిన మాటలు ఏంటంటే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. చూడండి, లేచినట్టుగా మనం 2 వాక్య భాగాలు చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కూడా. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు ఎవరమ్మా? మృతులలో నుండి లేచిన వాడా లేపబడిన వాడా?
మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. చాలండి. ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మృతులలో నుండి లేచాడు. మృతుల్లో నుంచి లేచాడు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. చాలు. ఏంటంటే మృతులలో నుండి లేపబడిన యేసుక్రీస్తుని ఉందా? అక్కడ లేచిన ఉందా? లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. అంటే యేసు ప్రభు లేచాడు. యేసు ప్రభు మనం లేపబడిను అని ఎందుకు ఉంది అని అంటే లేపబడిన ఆయన ఇంకొక మాట చెప్తాడండి. యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు సమాధి దగ్గరికి కొంతమంది స్త్రీలు వస్తారు. స్త్రీలు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూసేసరికి వీళ్ళు కంగారు పడుతున్నసరికి దేవదూతలు వాళ్ళకి ప్రత్యక్షమై దేవదూతలు వాళ్ళతో చెప్పిన మాట ఏంటో తెలుసండి, మీరు సజీవుడైన వారిని ఎలా మృతులలో వెతుకుతున్నాడు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు. లేచాడా? లేపాడు. కానీ లేపబడిన వాక్య భాగాలు కూడా ఉన్నాయండి. కానీ లేపబడిన అన్నా లేచను అన్నా అన్నీ కూడా ఆయనకి మాత్రమే అది సాధ్యం. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఏకమై ఉన్నారు కాబట్టి లేపింది తండ్రి అని చెప్పుకోవచ్చు, లేచింది యేసు ప్రభు అని చెప్పుకోవచ్చు, పరిశుద్ధాత్ముడు లేపడని కూడా చెప్పుకోవచ్చు. పరిశుద్ధాత్ముడు లేపడని కూడా చెప్పుకోవచ్చు. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఇక్కడ ఎవరు లేపారు? ఆత్మ లేపాడు. ఎవరు లేపారు? ఆత్మ లేపాడు. పరిశుద్ధాత్ముడు కూడా లేపినట్టుందని. కాబట్టి బైబిల్లో ఏ వాక్యం కూడా తప్పు కాదు, అర్థం చేసుకోవడంలో పొరపాటు జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు దేవుడు, సాక్షాత్తు దేవుడు అని చెప్పడానికి. అందుకనే యాగీరు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. ఆయన దేవుడు కాబట్టి యేసుప్రభు యేసుప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఆమె కుమార్తె చనిపోయింది, ఇప్పుడే చనిపోయింది నా కుమార్తె అంటున్నాడు. అయినను నీ వచ్చి ఆమె చేతులు ఇస్తే ఆమె బ్రతుకును అని అన్నాడు. అర్థం కదా? అంటే మరణం మీద అధికారం కలిగిన వాడు ఎవరు అంటే దేవుడే. మరి యేసు ప్రభు అధికారం ఎలా ఉంది అంటానికి కూడా ఒకసారి ఇంకో మాట మనం చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువుకి అధికారం ఉంది అని అనడానికి ఆయన మృతుల్లో నుంచి లేచిన తర్వాత పద్మసు దీపంలో యోహానికి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయనతో చెప్తున్నాడు, ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఏంటంటే మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే, జీవించిన వాడిని నేనే అని చెప్తూ మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. చూసారండి, మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడని అని చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అన్నాడు. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని అంటాడు. నిజమండి, మరణము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటే ప్రభు ఉద్దేశం ఏంటి? తాళాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఆ ఇంటి మీద అధికారం ఉంటుందండి. అంటే మరణం యొక్క తాళపు చెవులు ఈ దగ్గర ఉన్నాయంటే మరణం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉంది అంటే అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభుకు ఉందండి. ఎవరికి ఉందండి అధికారం? ఎవరికి ఉందండి? యేసు ప్రభుకు ఉందండి. అందుకని ఆయన యాయూరు కుమార్తెను బ్రతికించగలిగాడు. మరణం మీద అధికారం ఉంది కాబట్టి ఆయన నాయుడు గ్రామంలో విధవరాలి కుమారుడు పాడిపోసుకెళ్తుంటే ఆయన లేపగలిగాడు. ఆయన మరణం మీద అధికారం ఉంది కాబట్టి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి మార్తా మరియల సహోదరుడైన లాజరు బయటికి రా అని ఒక్క కేకతో బయటికి పిలిచాడండి. ఎంత అద్భుతమైన విషయం చూడండి.
అంటే మరణం మీద అధికారం ఉంది ఎవరికి ఉంది అని అంటే యేసు ప్రభువుకు ఉందని. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకుంటూ చెప్పిన మాటను కూడా ఒకసారి చదువుతూ చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనలేడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కాదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కాదు. చూసారండి, ప్రాణం పెట్టే అధికారం నాకు ఉంది, తిరిగి తీసుకునే నాకు అధికారం ఉంది అంటాడు. తిరిగి తీసుకునే అధికారం అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుకి మరణం మీద అధికారం ఉంది. భూమి మీద మనుషులు చనిపోతున్నా దానికి కారణం యేసు ప్రభు, బ్రతుకుతున్నా దానికి కారణం యేసు ప్రభు. మరి ఎందుకు అలాంటప్పుడు యేసు ప్రభు అనేకుల్ని మరణానికి గురి చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా భూమి మీద మానవులందరూ కూడా పరలోకం నుంచి వచ్చారు, ఎక్కడ దేవుని దగ్గర నుంచి వచ్చారు. 90వ కీర్తన ప్రకారంగా ప్రభువా తన తరములకు మాకు నివాస స్థలము నీవే అని అంటున్నాడు. మోషే భక్తుడు ప్రార్థన చేసి తన తరములకు మాకు నివాస స్థలం నీవే, పర్వతములు కొట్టకములకు భూమిని లోకములు నీవు పుట్టింపకములకు యుగ యుగములు నీవే దేవుడు, నీవు మనుషులను మట్టికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండి నువ్వు సెలవిస్తున్నావు. ఎందుకు నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడంటే భూమి మీద ఉన్న మానవులు దేవుని దగ్గర నుంచి భూమి మీదకి వచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారంటే తిరిగి రండి అని పిలుస్తున్నాడంటే మీరు ఎక్కడ వారే కానీ అక్కడ వారు కాదు కాబట్టి ఇక్కడికి రండి అని పిలుస్తున్నాడండి. అర్థమైందంటారా? అంత మాత్రాన దేవుడు మనుషుల్ని మట్టికి మారుస్తున్నాడంటే దేవుడు తప్పు కాదు. అది ఎక్కడో అక్కడ ఉండడం మంచిదనే దేవుడి ఉద్దేశం అండి. ఏంటంటే ఎక్కడో అక్కడ ఉండడం మంచిదని దేవుడి ఉద్దేశం, అందుకని పిలుస్తాడండి. నేను అందుకని చెప్తాను చాలా మందికి దేవుడు మారు మనసు పొందడానికి రమ్మని పిలుస్తాడండి. రారు జనం మారు మనసు పిలుస్తారా? మీ భారం పోతున్నారు, మీరు మీకు విశ్రాంతి ఇస్తారు రండి అని పిలుస్తాను. ఎవరు రారండి. రండి మీకు మాకు మధ్య వివాహం ఉంది తీర్చుకుందాం రండి అని చెప్పి పిలుస్తాడు, కానీ రారు. కానీ నరులారా తిరిగి రండి అని పిలిచే పిలుపు మాత్రం నేను రాను అంటానికి ఎవరికి అధికారం లేదండి. నేను రాను అని అంటానికి లేదండి. మిగిలిన విషయాల్లో రాకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారండి. అర్థమైందంటారా? ఈ భాగంలో ఆయన పిలుపుని విన్నప్పుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే భూమి మీద వాళ్ళు జీవించిన జీవిత విధానాన్ని బట్టి వాళ్ళకి తీర్పు ఉండదు, వాళ్ళకి తీర్పు ఉండదు. ఏదేమైనా ఈ సమయంలో నేను దేవుని ప్రభువుని గురించి చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆయుడు ఉద్దేశంలో యేసుక్రీస్తు దేవుడు మరణం నుంచి మనిషిని బ్రతికించగలిగిన వాడు యేసు ప్రభు అని నమ్మి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అని నమ్మి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన రాగానే ఆయన ఏం చేశాడు తెలుసండి? రాగానే నా కుమార్తె చనిపోయింది నువ్వు వచ్చి బాగు చేయి అన్నాడా? అన్నా ఏమన్నాడు? ఆయన రాగానే ఆయన ఏమని చేశాడు తెలుసండి? ఆయనకు మొక్కాడు. ఏం చేసిండే? ఆయనకు మొక్కాడు. ఒకసారి దేవుడికి సొంతం చెప్పండి గట్టిగా. అర్థమైంది కదా? ఏం చేశాడండి? ఆయనకు మొక్కాడు. మొక్కటం అంటే అర్థం ఏంటంటే ఆరాధించటం. మొక్కటం అంటే అర్థం ఏంటంటే ఆరాధించటం. నిజమేనండి, చాలా మందికి అర్థం కాదు ఈ విషయం. యేసుక్రీస్తు ఆరాధనీయుడు అనే విషయం అర్థం కదా. యేసుక్రీస్తు గొప్ప ఆరాధనీయుడండి. ఆయన మానవుడిగా భూమి మీద సంచరించిన దినాలలోనే ఆయన అనేకులు ఆరాధించారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 14:33 వచనంలో 33 వచనంలో ఉన్న భాగంలో అక్కడ ఆ దోరిలో ఉన్న వారందరూ కూడా ఆయనకి మొక్కుతారండి. ఆ దోరిలో ఎవరున్నారు అంటే యేసుప్రభు శిష్యులు ఉన్నారు. ఎందుకు నన్ను మొక్కారు అని అంటే ఆ దోరిలో యేసుప్రభు శిష్యులు వెళ్తా ఉంటారు. యేసు ప్రభు తెల్లవారుజామున ఇంచుమించు 3-4 ఆ ప్రాంతంలో సముద్రం మీద నడిచి వస్తూ ఉంటారు. సముద్రం మీద నడిచి వస్తున్న విధానాన్ని చూసి వాళ్ళు గోతం అని భయపడతారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, భయపడద్దు నేనే అని అంటారు. భయపడద్దు నేనే అని చెప్పినటువంటి యేసు ప్రభు మాట వినగానే పేతురు, నీవే అయితే ప్రభువా, నేను కూడా నేల మీద నడిచేటానికి నాకు అవకాశం ఇవ్వమని చెప్పని అడుగుతాడు. వెంటనే యేసు ప్రభు రమ్మంటాడు. యేసు ప్రభు చూస్తూ పేతురు సముద్రం మీద నడుస్తాడండి.
గొప్ప విషయం ఏంటంటే సముద్రం మీద యేసు ప్రభువు నడవటం గొప్ప కాదండి. ఆయన దేవుడు కాబట్టి నడుతాడు, అది గొప్ప కాదు. కానీ నమ్మిన పేతురు నడిపించాడండి. నమ్మిన పేతురుని నడిపించాడండి. ఎంత గొప్ప విషయం చూడండి. కానీ పేతురు యేసు ప్రభు చూడటం మానేసి పక్కకు చూశాడండి. పేతురుకి పిరికితనం వచ్చిందండి, అల్ప విశ్వాసం వచ్చేసింది, మునిగిపోవడం ప్రారంభించాడు. అప్పుడు పేతురు కేకలేస్తాడు, ప్రభువాలను రక్షించనగానే యేసు ప్రభు చేయించి ఆయన లేపుతాడు. లేపిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా దోణి ఎక్కుతారు. దోణి ఎక్కగానే గాలి అణిగిపోతుంది. దోణి ఎక్కగానే గాలి అణిగిపోతాయి, తుఫాన్ ఆగిపోతాయి. అర్థం కదా? అంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే దోణిలోకి ఎక్కి ఆ విధంగా గాలి ఆగిపోయిందో చూసిన వారందరూ కూడా యేసు ప్రభుకి ఏం చేశారంటే మొక్కారు. యేసు ప్రభుకి ఓకే, నిజమే. యేసు ప్రభు అంటే మొక్కడం అంటే ఆరాధించడం అండి. మొక్కడం అంటే ఆరాధించడం. వారు మొక్కడం కాదండి, అనేకులు యేసు ప్రభుని ఆరాధించారండి. యేసు ప్రభుని ఆరాధించారండి. ఆనాది కాలంలో, పాత నిబంధన కాలంలో కూడా యెహోవా దూతగా వచ్చినటువంటి యేసుక్రీస్తుని ఆరాధించాడండి యెహోషువ. అర్థండి? యెహోషువ ఏం చేశాడంటే యెహోవా సేనాధిపతిగా నేను వచ్చానని చెప్పగానే ఆయన పాదరక్షలు విడిచిపెట్టి ఆయన ఆరాధించడం, ఆయన మొక్కడం మనం చూస్తాము యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయం. కాబట్టి ప్రభువును ప్రియమైన వల్ల ఈ సమయంలో నేను చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభువుని గురించి, ప్రభు ఆరాధనీయుడు, ప్రభు ఆరాధించదగిన దేవుడు, ఆరాధించదగినటువంటి దేవుడు. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంటారు? ఎవరికి అర్థమవుతుంటారు? ఎవరికి అర్థమవుతుంటారు? బైబిల్లో యేసుక్రీస్తు మర్మంగా ఉన్నాడండి. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? మర్మంగా ఉన్నాడు. ఆ మర్మం ఎవరికి అర్థమవుతుంది అంటే, ఎవరికి అర్థమవుతుందంటే ఆయన ఎవరికి బయలుపరిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన ఎవరికి బయలుపరిస్తే వారికి మాత్రమే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు ఆ విషయం. అర్థమైందా? బైబిల్ ఏదో పుస్తకం లాగా చదవచ్చు, కంఠస్థం చేయొచ్చు, కానీ బైబిల్లో ఉన్న సత్యం అర్థం కాదండి. ఒక మాటకి ఒక మాట బైబిల్లో ప్రశ్న ఎదురవుతుంది, ఆ ప్రశ్నకు జవాబు బైబిల్లోనే దొరుకుతుంది. బయట ఎక్కడన్నా బయట జవాబు దొరికితే ఖచ్చితంగా తప్పు అవుతుంది. ప్రశ్న ఎక్కడ నుంచి రావాలి? ఎక్కడ నుంచి పుట్టాలి? బైబిల్లో నుండే ప్రశ్న పుట్టాలి. జవాబు ఎక్కడి నుంచి రావాలి? బైబిల్లో నుండే జవాబు రావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆరాధనీయుడు అనడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. మీకు విషయం చెప్తా, జాగ్రత్త. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. ఆ భాగంలో గెరాసెన్ దేశంలో దయ్యాన్ని పట్టిన వ్యక్తి ఉంటాడు. ఆ సమాధుల్లో ఉంటాడు. వాడిని ఎవరు కూడా సాగు చేయలేరు. అనేక సార్లు పరచాలని చెప్పని ఆయనకి సంఖ్యలతో బంధించారు, కానీ సంఖ్యలు కూడా తుత్తురేలుగా చేశాడు. ఎవరు ఆయన సాగుపరచలేకపోతున్నాడు. అటువంటి సమయంలో యేసు ప్రభు మార్గంలో వస్తున్నప్పుడు యేసు ప్రభును దూరంగా ఉండగానే చూశాడండి. అతను దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, మాతో నీకేం చాలా. ఎవరండి? ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. ఒక్క పాలుగా పడిపోయాడండి. ఎవరో దయ్యాలు పట్టినోడు. ఎన్ని దయ్యాలు పట్టింది తెలుసండి? సుమారు 2000 దయ్యాలండి. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అంటే నాకు తెలిసి తక్కువ ఉండవు, ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే 2000 పంతుల్లో తరబడి వెళ్ళిపోయినాయి అంట దురాత్మలు. 2000 పంతుల్లో తరబడి వెళ్ళిపోయినాయి. 2000 పంతుల్లో తరబడి అంటే ఒక్కొక్క పంతులో ఒకటే తరబడి అంటారా, 2 తరబడి అంటారా, 3 తరబడి అంటారా? అంటే ఎన్ని వేల అయ్యేవాళ్ళని చెప్పలేమండి. చాలా మంది ఏమంటారు 2000 అయ్యారు ఉత్సాహం పోయి చెప్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే అనేక దురాత్మల చేత ప్రభావితుడైనటువంటి ఆ వ్యక్తి ప్రభువుని ఆరాధించాడండి. ప్రభుని ఆరాధించాడండి. నేను ఇంకో విషయం చెప్తాను జాగ్రత్తగా అండి. ప్రభువుని ఆరాధించాడు, అక్కడితో అయిపోయింది. అక్కడితో ఆరాధనలో కొనసాగాడంటే లేదండి. తర్వాత మళ్ళీ వాడి పని ఆడింది, తర్వాత మళ్ళీ వాడి పని వాడిది. నిజమే, చాలా మంది ఈరోజు ఆరాధనకు వస్తూ ఉంటారు, ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంటారు. మళ్ళీ మామూలు అంటే వాడి ఆరాధనకి నేటి దినాల్లో అనేక మంది ఆరాధనకి ఏం తేడా కనపడలేదండి. ఆరాధన అంటే ఏంటంటే
ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకోవడమే ఆరాధన. ఆరాధన అంటే ఏంటంటే ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకోవడమే ఆరాధన. అంటే మన అవయవాల్ని దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించకుండా మన అవయవాల్ని నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవడమే ఆరాధన. దేవునికి అప్పగించుకోవడమే ఆరాధన. కాబట్టి ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభు ఆరాధించదగిన దేవుడు అని చెప్పని ఈ భాగాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. నిజమే, అంత గొప్ప దేవుడు అండి. ఈయన మరణం మీద అధికారం కలిగిన దేవుడు అండి. ఆరాధించదగినటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడైంది, ఎంత గొప్ప దేవుడైంది. యాయిరు వచ్చి నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంటే నువ్వు వచ్చి ఆమె చేతులు ఇస్తాం బ్రతుకుంది అని అడగగానే ఈశ్వరు ఏం చేశాడండి? వెంటనే లేచి అతని వెంట వెళ్ళింది. ఒకసారి దేవుడు స్తోత్రం చెప్పండి. ఈయన ఎవరో? యేసు ప్రభు దేవుడు. యేసు ప్రభు ఎవరండి? దేవుడు. యాయిరు ఎవరో? ఒక మనిషి. దేవుణ్ణి ఒక మనిషి నా కుమార్తె చనిపోయింది, నువ్వు వచ్చి ఆమె చేతులు ఇస్తే ఆమె బ్రతుకుతుంది అని చెప్పని తెలవగానే ఆయన వెనకాల వెళ్ళిపోయాడంటే ఏంటంటారు అర్థం? ఆయనకి యేసు ప్రభు ఈయన బాలేదంటారా యాయిరుకి? మరి ఎందుకని? ఒక యజమాని చెప్పిన పని అయినా సరే దాసుడు టెన్షన్గా చేయడండి. చెప్పగానే భార్య పని చేస్తారా దినాల్లో? లేదండి. ఆ ఇష్టమైతే చేస్తారు, కష్టమైతే మానేస్తారు. ఇష్టమైతే చేస్తారు, కష్టమైతే మానేస్తారు. కానీ పిలవగానే యేసు ప్రభు వెళ్ళిపోయాడండి. ఆయన దాసుడుగా వెళ్ళిపోయాడండి, ఆయన వెనకాల వెళ్ళిపోయాడండి. అందుకనే యేసు ప్రభు తన గురించి తను చెప్పుకున్న ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తన గురించి తను చెప్పాడు. ఆయన ఈ లోకానికి రావడానికి కారణం చెప్పాడండి. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చిన చెప్పాడు. అర్థమైందా? ఎవరండి? పరిచారం చేయడానికి వచ్చానన్నాడు. అలాగే మరి యాయిరు ఒక్కడే కాదండి, ఎవరు వస్తే ఆయన దగ్గరికి ఆమెకు సేవ చేశాడు యేసు ప్రభు. అందుకని యేసు ప్రభు ఉన్న పేరులో ఒక పేరు ఏంటంటే సేవకుడు. యేసు ప్రభు ఉన్న పేరులో ఒక పేరు ఏంటంటే సేవకుడు. నిజమేనండి. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఒక మాట ఇట్లాగే నేను ఆయనతో మాట్లాడుతుంటే ఆయనకి యేసు ప్రభు మీద సరైన అవగాహన లేదు. యేసు ప్రభుకి ఆయనకి విశ్వాసం లేదు. ఆయన దేవుని గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు అంటే ఎవరనుకున్నారంటే, దేవుడు అంటే యజమాని అప్పగించిన పని నమ్మకంగా చేసిన వాడే దేవుడు అన్నాడు. అంటే యజమాని అప్పగించిన పని నమ్మకంగా చేసిన పాలేరే దేవుడు అన్నాడు. అంటే ఆయన దృష్టిలో పాలేరు దేవుడు అండి. నాతో చెప్పిన ఆయన దృష్టిలో అదేనంటారా? మీది ఎంతవరకు నిజమా అని చెప్పని అనుకున్నారు. కానీ నిజంగా యేసు ప్రభు పాలేరులాగా పనిచేసేది మనకు. యేసు ప్రభు నిజంగా ఆయన మనకు పాలేరులాగా పనిచేశాడు. సరే, ఏదేమైనా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రత్యేకమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభు పిలవంగానే వెళ్ళి పరిచారం చేశాడండి. ఆయన వాళ్ళ అవసరాలు తీర్చాడండి. పిలవంగానే వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చాడండి. అది మంచిది. ముగింపులో మనం నేర్చుకోవాల్సిన ఈ భాగం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు గురించి నేర్చుకున్నాం మంచిదే, యేసు ప్రభు గురించి నేర్చుకున్న మంచిదే. మనం చేయాల్సిన పని ఏంటి అనేది కూడా నేర్చుకోవాలండి. అయితే నాకేంటి? అయితే నిజమే అంత గొప్పడే నాకేంటి? అర్థమేనా? ఇప్పుడు యాయిరు పిలిస్తే యేసు ప్రభు మీరు పిలిస్తేరాడా? ఎవరు పిలిస్తే వస్తారా? కొందరు పిలిస్తేనే వస్తారు, కొందరు పిలిస్తేరా? యాయిరు మాట్లాడుకుంటున్నాడా? యాయిరు రక్షణ పొందుడా? మరి పిలిచేది వెళ్ళాడు కదా, కుష్ఠరోగి వచ్చాడండి.
ఆయన అపవిత్రుడు, కృష్ణుడు అంటే అపవిత్రుడు. అదేనా కదా? మరి కృష్ణుడు అపవిత్రుడు కదా, మరి ఆయన కూడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చేయగలవు అనగానే నాకు ఇష్టమే అని చెప్పి చెయ్యి ఆయన మీద పెట్టి నువ్వు శుద్ధులు కమ్మనగా తక్షణంగా దుష్టులకు పోయింది కదా. ఈ రకంగా ఎవరు పిలిస్తే అందరికి వెళ్ళిపోయింది, ఎవరు అడిగినా వాళ్ళకి మేలు చేసేయండి. ఈరోజు మనమెందుకు మేలు పొందలేకపోతున్నాం, మనమెందుకు స్వస్థత పొందలేకపోతున్నాం, మనకెందుకు బలహీనతలు? అదేనంటారా? యాయిరు మేలు పొందాడంటే అద్భుతమైన రీతిలో. 12 సంవత్సరాల వయసు అండి ఆ అమ్మాయికి. ఎన్ని సంవత్సరాలు? సుమారు 12 సంవత్సరాల వయసు. లేచి మాట్లాడుతుంటే చక్కగా భోజనం పెట్టమని వాళ్ళకి చెప్పేసేదండి యేసు. అదేనంటారా? మనకు ఎందుకు జరగట్లేదంటారు? నిజమండి, దినాల్లో యేసు దగ్గరికి వచ్చి చాలా మందికి దేవుడు మాకు ఏమేం చేశాడు, దేవుడు మాకు ఏమేం చేస్తారా, ఆయన చేసేవాళ్ళకే చేస్తారు కానీ మాకు చేయడు, ఇలాంటి మాటలు మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది లేకపోలేదు. ఈరోజు యాయీరు పిలిస్తే ఆయన, మనం పిలిస్తే రాడా? ఒక మాట చదువుతాం చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాం చూడండి. ఇప్పుడు మనం మేలు పొందలేకపోవడం గల కారణం ఏంటంటే ఇక్కడ మనకు స్పష్టంగా మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు, అర్హత చేయుదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేదు, పోట్లాడుదురు యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. అర్థమైందంటారా? ఎందుకు దొరకట్లేదు మనకి? యాయీరు వెళ్ళి అడిగాడు, దొరికింది. మనం కూడా అడిగితే దొరుకుతుంది, మనం కూడా అడిగితే దొరుకుతుంది. ఇప్పుడు సహజంగా నేటి దినాల్లో క్రైస్తవ ప్రపంచంలో చాలా మంది ఏం అలవాటు చేస్తారంటే, మీరు రండి మేము ప్రార్థన చేద్దాం, మీకు బాగుంది, మీకు తగ్గుద్ది, మీకు అదవుద్ది, మీకు అదవుద్ది అని చెప్తున్నారండి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మీరు అడగండి అన్నాడు. అందుకని ప్రభు ఇంకో చోట స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తగ్గుడి మీకు తీయబడును అని చెప్పాడు. అడుగండి అని అడుగుతున్నాడు. యాయీరు వచ్చి అడిగాడు, ఆయన మేలు పొందాడు. అద్భుతం జరిగిందండి. ఏం జరిగిందండి? అద్భుతం జరిగిందంటే చనిపోయిన పిల్ల లేచిందండి. చనిపోయిన పిల్ల లేచిందండి. లేచింది కాదు, లేపాడు యేసు ప్రభు. కానీ యేసు ప్రభు లేపాడు. ఎలా లేపాడు? ఎందుకు లేపాడు? ఈ యాయీరు వెళ్ళి బతికినాడు కదా, తన తండ్రి వెళ్ళి బతికినాడు కదా. ఈరోజు మన ఇంట్లో పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి, మన కోసం ప్రార్థన చేసుకోవాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి, సమాజం కోసం ప్రార్థన చేయాలి. అడగడం అంటే ప్రార్థన చేయటమేనండి, అడగడం అంటే ప్రార్థన చేయటమేనండి. అదేనా? యేసుక్రీస్తు ప్రభువు నేను మారు మనసు పొందిన గతంలో నాకు దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఇలాంటి మందిరం కనపడుతుంది. దాని మీద నా మందిరము సమస్త జనులు ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పాను. నాకు కనపడింది. అందుకని నేను ఏం చేశానంటే, మినిస్ట్రీ పేరు వేరు, సంఘం పేరు వేరు, కానీ అనేకులకు ప్రార్థనా మందిరం కాబట్టి ఇది అందరికీ ప్రార్థనా మందిరం అని చెప్పాను. ఇప్పుడు ప్రార్థన జరగాలండి. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వచ్చి ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే టైంలో ప్రార్థన చేయాలి, ఆరాధించే టైంలో ఆరాధించాలి, అదేవిధంగా స్తుతించే టైంలో స్తుతించాలి, అర్పించుకునే సమయంలో అప్పగించుకోవాలి, అన్నీ చేయాలి. అదేవిధంగా ఈ సమయంలో నేను ముగించుకుంటున్నాను. యేసుక్రీస్తు గురించి ఎంత గొప్పగా మనం విన్నామో అంతే అదే రీతిలో అంత గొప్పగా విశ్వాసం వచ్చినటువంటి యాయీరు చేసిన వాళ్ళు కూడా చేయాలి. యాయీరు చేసిన వాళ్ళు కూడా చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఏం చేయాలి ఇప్పుడు? యేసు ప్రభు దగ్గరికి యాయీరు వెళ్ళాడా లేదా? వెళ్ళాడా లేదా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడా లేదా? యాయీరు వెళ్ళాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి.
అప్పుడు కంటికి కనపడతా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని అంటారా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని అంటారా? ఇప్పుడు యేసుప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మనకి, ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట ఎక్కడ కూడి ఉంటే అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చాను. ఎక్కడ మనం ఉంటే అక్కడ ఉంటాడండి. మనం దేవుని బిడ్డకి మనం ఎక్కడ కూడుకుంటే అక్కడ ఆయన ఉంటాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అప్పుడు ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? అడగాలి. మనకి ఏది కావాలో అని అడగాలి. మీరు అడగకపోవడం వల్ల మీరు పొందలేకపోతున్నారు అని చెప్పి నీకు స్పష్టంగా వాక్యం చెబుతుందండి. అడగకపోవడం వల్ల మీకు కలగట్లా మేలు ఏంటంటే, అడగకపోవడం వల్ల మీకు మేలు కలగట్లేదు. అడగకపోవడం వల్ల మీకు ఏమి కలగట్లేదు. మీరేమి పొందలేకపోతున్నారు. పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అడగాలి. యాయిరు కాదు, నా కూతురు బాగుపడాలి, నా బతకాలనుకున్నాడు. యేసు దగ్గర ఎత్తుకుంటూ వెళ్ళాడు. ఎత్తుకుంటూ వెళ్ళిన ఆయన యేసు ప్రభుని, నువ్వు వచ్చి నా కూతురు చనిపోయిన నా కూతురు మీద చేతులు ఎత్తి నా కూతురు బతుకుంది అని చెప్పని బ్రతుకులాడాడు. వెంటనే యేసు ప్రభు వెళ్ళిపోయాడండి. వెళ్ళి వెళ్ళంగానే అక్కడ ఏం జరిగింది తెలిసిందే. వెళ్ళి వెళ్ళంగానే అక్కడ ఆ పిల్లలు కదా చేతులు ఇచ్చి ఆమె చిన్నదానా లేదని చెప్పని తల్లికి ఇచ్చినప్పుడు ఆ చిన్నది లేచి కూర్చుందండి. లేచి కూర్చుంది ఉంటారండి. అదేనంటారా? ఇప్పుడు యేసు ప్రభు దేవుడని, యేసు క్రీస్తు ఆరాధనీయుడని, యేసు క్రీస్తు ప్రార్థించదగిన వాడని చెప్పని మనం నేర్చుకున్నాం. యేసు క్రీస్తు ప్రార్థించదగిన వాడని మనం నేర్చుకున్నాం. ఇంకా మనం ఏం చేయాలో కూడా మనం నేర్చుకున్నాం. మనం ఏం చేయాలి అంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనకి ఏది కావాలో అది అడిగి పొందుకోవాలి. ఏది కావాలో అది అడిగి పొందుకోవాలి. అదేనంటారా? మాస్టర్ గారు నేను ఉన్నాను, మీ అందరి కోసం ప్రార్థన చేస్తానికి ఉన్నాను, మీరు రండి ప్రార్థన చేస్తాను కాదని నేను చెప్పాల్సిందే. ప్రభు ఏం చెప్పాడు అదే చెప్పాలి. మీరు నలుగురుగా ఉండి ప్రార్థన చేయండి, మీరు నలుగురుగా ఉండి ప్రార్థన చేయండి అనేక పర్యాలు చెప్పాడు చేసుకోండి. ప్రార్థన అందరూ చేయాలండి. అదేనంటారా? ప్రార్థన అందరూ చేయాలి. అదేనంటారా? ఒకవేళ నేను మధ్యవర్తిగా మీకోసం ప్రార్థన చేయొచ్చు. అసలు అయితే కొసరోడు నీకేంటి అని అడిగితే ప్రభు నేనేం చెప్పాలని చెప్పడం? అసలు మీకు లేదు, ముందు ప్రార్థన కావాలి, అవసరం తీరాలి. మీకుంటే మీరు వచ్చి అడగాలి, మీకుంటే మీరు వచ్చి అడగాలి. అందుకని క్రమం తప్పకుండా శనివారం ప్రార్థన కూర్చు పాల్గొనుకోకుండా పొందండి. ప్రార్థన చేద్దాం. ప్రభు చేసే కార్యాలు మనం కళ్ళారు చూద్దాం. ప్రభువుని ఆరాధిస్తూ ప్రభు నామాన్ని కాపాడుతాం. అతి కృపాదనిత ఆశీర్వాదం దేవుడు మనందరికీ ప్రసాదించుగా. ఆమేన్. దయచేసి అందరూ తల వచ్చి కలుగుతుంది ప్రార్థన చేసుకున్నాము. దయచేసి అందరూ తల వచ్చి కలుగుతుంది ప్రార్థన చేసుకున్నాము.